ఫిలిప్పీలు ఫిలిప్పీలు 4వ అధ్యాయం, ఫిలిప్పీలు 4వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు చదువుకున్నాం. ఒకసారి క్షమించాలి. 4వ అధ్యాయం 6వ వచనం చదవాలి. దేని గురించి చింతకుడి ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపమును దేవునికి తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావాలి. ఓకే, సో ఈ వాక్యం మనందరికీ తెలిసిన విషయానండి. సో ఇదేంటంటే మనకి ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 6వ వచనంలో ఏమని చెప్తున్నాడంటే, దేని గురించి చింతించద్దు. ఓకే, ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనం చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపమును దేవునికి తెలియచేయండి. సో అంటే ఇక్కడ దేని గురించి చెప్తున్నాడంటే చింతించడం గురించి చెప్తున్నాడు. ఓకేనా? అయితే మీకు ఒక చిన్న విషయం చెప్తాను అనుకుంటున్నాను. సో మనలో ఇక్కడ చింతించడం పాపం అని అనుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే, అయ్యో ఇలా జరిగిందండి, అయ్యో అలా జరుగుతుందండి, అమ్మో ఏం జరుగుతుందో ఏంటో అని ఆలోచించడం కూడా దేవుణ్ణి మనం బాధ పెట్టినట్టే. ఓకేనా? ఎందుకో చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మన పిల్లలు ఉన్నారు. సో మన పిల్లలు ఉంటే వాడికి మనం ఎగ్జామ్ ఫీజు కట్టాలనుకోండి, లేదా పండుగ వచ్చింది మనం బట్టలు కుట్టించాలనుకోండి, లేదా ఈరోజు మనం అన్నం పెట్టాలి, వాడికి ఫుడ్ పెట్టాలి. నాకు పెడతారా, నాకు అన్నం పెడతారా, నాకు బట్టలు కుట్టిస్తారా, ఇలా అని చెప్పి ఏడుస్తున్నారు అనుకోండి, మీకు ఎలా ఉంటుంది? బాధగానే ఉంటుంది కదా. కానీ దేవుడు ఏమని చెప్తున్నాడంటే, ఎప్పుడు మనకి దేవుడు దర్శనం ఇచ్చినా కూడా ఫస్ట్ చెప్పే మాట ఏంటో తెలుసా? భయపడకుడి. అవునా కదా? భయపడకుడి అంటే దేవుడికి మనం భయపడటం ఇష్టం ఉండదు, కానీ మనం ఎక్కువగా చేసే పని ఏంటో తెలుసా? భయపడమే. సో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఇది అందరికీ తెలిసిన విషయం అయి ఉండొచ్చు. ఒకసారి ఒక అతన్ని ఒకళ్ళు ఏం చేశారు, ఒక అతన్ని కిడ్నాప్ చేసి ఒక చోటకి, ఒక ఎత్తైన కొండ మీద తీసుకెళ్ళిపోయి ఒక లోయ చివరకు తీసుకొచ్చి అతన్ని హ్యాంగ్ చేశారు. అంటే ఇలా తాడుతో ఏలాడదీశారనమాట. ఆ తాడుతో ఏలాడదీస్తే ఏమవుతుందంటే అతను చెప్తారనమాట, ఇదిగో ఈ కింద లోయ ఉంది, ఈ తాడు తీసేసుకుంటే తాడు వచ్చేస్తుంది, కానీ నువ్వు కింద పడిపోతావు. అదవుతుందా? తాడు తీస్తే నువ్వు కింద పడిపోతావు, అలాగే ఉన్నా కూడా నువ్వు చచ్చిపోతావు హ్యాంగ్ అయ్యి. ఓకేనా? నీ ఇష్టం, నువ్వు ఎలా అయినా సరే చచ్చిపోతావు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. కొంతమంది అతనికి కావాలని ఇబ్బంది పెట్టాలి. అప్పుడు అతను దేవుడికి ప్రార్థన చేయడం మొదలు పెట్టాడంట. ప్రభువా నన్ను కాపాడు, ప్రభువా నన్ను కాపాడు, నేను ఈ ముడి తీసేసుకుని నేను ఇంకెలాగో వచ్చేస్తాను, నాకు అర్థమైపోయింది, ఇది చచ్చిపోతాను నేను ఇంకా అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తుంటే దేవుడు సమాధానం ఇచ్చాడంటే ఏమన్నా తెలుసా? ఆ ముడి తీసేసుకోవాలి, ఏంటి ఆ తాడు తీసేసుకో అని చెప్పాడంట. అప్పుడు అనుకున్నాడంటే, ఏంటి ఎలా అంటున్నాడు దేవుడు, నేను సరిగ్గా ప్రార్థన చేయలేదు. మళ్ళీ ప్రార్థన చేస్తాడంట, ప్రభా ప్లీజ్ ప్రభా నాకు కాపాడు ప్రభా అని ప్రార్థన చేస్తాడు. మళ్ళీ అదే సమాధానం అంట, ఆ ముడి తీసేసుకో, ఆ ముడి తీసేసుకోవాలి, ఆ ముడి తీసేసుకోవాలంటే అప్పుడు అతను అనుకున్నాడంట, ఓహో అర్థమైంది, నాకు దేవుడు నన్ను పిలుస్తున్నట్టున్నాడు, నువ్వు వచ్చేమని, నా టైం అయిపోయినట్టుంది, అందుకే అనుకుంటే దేవుడు నన్ను ఆ ముడి తీసేసుకోమంటున్నాడని చెప్పి, సో ప్రభు అయితే నేనైతే నీ దగ్గరికి వచ్చేస్తున్నా అని చెప్పి ముడి తీసేసుకుని గట్టిగా అరిచాడట, ప్రభు అని చెప్పి. అరిచినప్పటికీ అతను కింద పడ్డాడంట. కానీ అతనికి ఏం అవ్వాల, ఎందుకంటే అతని మొహానికి ముసుగుంది, అతనికి ఏం తెలియట్లా, అతను ఎక్కడున్నాడు ఏంటో ఏం అర్థం కావట్లా, తనకి పెద్దగా ఏం దెబ్బలు తగల. ఏంటి ఇంత లోయ నుంచి పడితే నాకేం దెబ్బలు తగలేదని చెప్పి వెంటనే ముసుగు తీసేసి చూస్తే అతను ఎంత ఎత్తు మీద, జస్ట్ ఇంత ఎత్తు మీద అతన్ని ఏలాడదీశారండి. అర్థమైందండి? అతన్ని ఇంత ఎత్తు మీద ఏలాడదీశారు, కానీ కింద ఏముందని చెప్పారు? లోయిందని చెప్పారండి. అర్థమవుతుందండి? దేవుడు ఎందుకు చెప్పాడు అప్పుడు అర్థమైందంట. అంటే మనం కూడా ఏంటంటే చాలా విషయాల్లో కొన్ని పరిస్థితుల్లో మనం ఎలా ఉంటామంటే మనం కూడా భయపడిపోతాం. ఓకేనా? ఏం జరుగుతుందో మనకి బైబిల్లో కొంచెం పవర్ఫుల్ ప్రవక్త పేరు ఎవరిదైనా చెప్తారా? మీకు తెలుసా? ప్రవక్తలు ఉన్నారు కదా,
కొంచెం పవర్ఫుల్ గా ఉంటే ప్రవక్తలు ఎవరైనా మీకు ఐడియా ఉన్నారా? ఎలీషానా? ఎలీషా, ఇంకా ఏలియా. ఓకేనా? ఏలియా ప్రార్థన చేస్తే ఏమైందంట? 3.5 సంవత్సరాలు వర్షం కురవలేదు. అవునా? ఏలియా ప్రార్థన చేసి 3.5 సంవత్సరాలు వర్షం కురవల. ఏలియా ప్రార్థన చేసి కళ్ళు తెరిచే లోపల ఆకాశం నుంచి అగ్ని వచ్చి కొట్టిందండి. అవునా కాదు? అంటే ఎంత పవర్ఫుల్, దేవుడిలో ఎంత కనెక్టివిటీ ఉంది కదా. కానీ అతను అన్నాడంట, ప్రభువా నన్ను తీసేసుకో ప్రభువా అన్నాడు. అడిగి ప్రార్థన చేశాడు. తెలుసా అండి ఈ విషయం మీకు? తెలుసా? ఒకసారి ఏమని చెప్పిందంటే 40 మంది ప్రవక్తలు చంపేసిన తర్వాత 40 మంది ప్రవక్తలు చంపేసిన తర్వాత అక్కడ ఉన్న రాణి చెప్తుంది, రేపొద్దున ఈ రోజు నిన్ను చంపేయబోతే అడుగుతుంది. అప్పుడు దేవుడికి ప్రార్థన చేస్తాడు అనమాట. ఏమన్నా తెలుసా? ప్రభు నన్ను కాపాడు అని కాదు, ప్రభు ఇంకా నన్ను తీసేసుకో, నేనేమో అంత గొప్పోడిని కాను, నేను అంత గొప్పోడిని కానీ నన్ను తీసేసుకో అంటే ఏమంటున్నాడంటే, ఒక విధంగా ఒక మాటలో చెప్పాలంటే ఆత్మహత్య చేసేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. తెలుసా అండి? ఎవరో తెలుసా? ఏలియా. ఏలియా ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షం కురవాల. ఏలియా ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి అగ్ని వచ్చి కొట్టింది. అలాంటి ఏలియా ఏమంటున్నాడు తెలుసా? ప్రభు నన్ను తీసేసుకో, ఇంక చాలు, నాకు నేనేం పెద్ద గొప్పవాడినేం కాదు, నువ్వు నన్ను తీసేసుకో, ఆవిడెవరి చేతిలో చచ్చిపోయే కంటే ప్రభు నువ్వే నన్ను తీసేసుకో అని చెప్పి ప్రార్థన చేసుకుని కొడుకుని పోయాడంట. ఒక చోట భయపడి ఎక్కడికో పారిపోతా ఒక చోట కొడుకుని పోయాడంట. అప్పుడు దేవుడు కనబడంటాడంట, లెగిసి అతనికి రొట్టెలు లాంటిది ఇచ్చి ఏమని చెప్పాడు తెలుసా? ముందు లెగిసి భోంచేయి అన్నాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? అతను భోంచేయట్లా. అతనికి అర్థమైంది. మనం కూడా అంతే కదండి. మనకు కూడా కొన్నిసార్లు కష్టాలు వస్తే ఏం చేస్తామంటే ఫస్ట్ భోంచేయడం మానేస్తాం, ఎడుతూ కూర్చుంటాం. ఒక చీకటిగా ఉంటే గదిలోకి వచ్చాం. ఆ రూమ్ లో పవర్ సప్లై ఉంది. ఓకేనా? అక్కడికి వచ్చి పవర్ సప్లై ఉంది, అక్కడ స్విచ్ చేస్తే లైట్ వెలుగుతుంది. కానీ అక్కడికి వచ్చి చీకటిగా ఉందని కేకలేస్తే మనకి అక్కడ లైట్ వెలుగుతుందా? మనకి చీకటి పోద్దా? ఏం చేయాలి? ఆ స్విచ్ చేయాలి. ఆ స్విచ్ చేస్తే ఆటోమేటిక్ గా చీకటి వెళ్ళిపోతుంది. అవునా కదా? అలాగే మన జీవితంలో కూడా ఏంటంటే మనం చేయాల్సింది ఏంటంటే ఏసైని అడగాలంటే. అందుకే ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, దేని గురించి చింతించొద్దు. ఓకేనా? దేని గురించి చింతించొద్దు, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనం చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. అంటే మనం ఎలా చెప్పాలో తెలుసా? ప్రభువా నా పరిస్థితి ఇది, నా ప్రాబ్లం ఇది అని చెప్పమంటున్నాడు. కానీ ఎలా చెప్పమంటున్నాడు తెలుసా? కృతజ్ఞతాపూర్వకంగా చెప్పమంటున్నాడు. కానీ మనం ఏం చేస్తామో తెలుసా? మన బాధతో చెప్తాం, ప్రభా నా కష్టం ఇది, ప్రభా నా పరిస్థితి ఇది, ప్రభా నాకు తినడానికి లేదు, ప్రభా నాకు ఉండడానికి లేదు, నాకు ఏం చేయాలో తెలియట్లేదు, నా ఆరోగ్యం బాగోలేదంట, నాకేమో ఇలా అయిపోయిందంట, నా పిల్లలు ఏమైపోతారో, లేకపోతే మా ఆయన ఎలా ఉన్నాడు, మా ఆవిడ ఇలా ఉంది, లేకపోతే నా కష్టం ఏంటి, నా పరిస్థితి ఏంటి, నాకు ఉద్యోగం అవుతుందా, నాకు పెళ్ళి అవుతుందా, నాకు పిల్లలు పడతారా, నేను ఇల్లు కడతారా, నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు. దేవుడు ఒక్కటే చెప్తున్నాడు. ఏమో చెప్తున్నాడు తెలుసా? నువ్వు చింతించొద్దు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఒకళ్ళు వెళ్ళి డబ్బులు అడిగాం, అది మనకు బాగా క్లోజ్ ఫ్రెండ్, నేను నీకు ఇస్తాను రా అని చెప్పాడు. ఇస్తాను రా అని చెప్పినప్పుడు నువ్వు టెన్షన్ పడుతున్నావు అంటే దాని అర్థం ఏంటి? అండ్ నువ్వు నమ్ముతున్నట్ట నమ్మనంటే కదా. అవునా కదా? సో మనం కూడా ఏంటంటే దేవుడు నమ్మని చెప్తున్నాడు. సో మనం బైబిల్ నుంచి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఒకసారి మార్కు 3వ అధ్యాయం, ఇది కూడా మనందరికి బాగా తెలిసిందే. మార్కు 3వ అధ్యాయం ఒక్కసారి ఓకే, ఒక్కసారి నాకు ఈ రిఫరెన్స్ ఓకే, ఇది మనందరికీ తెలిసిందే. సో ఇక్కడ ఏమవుతా ఉంటది అంటే, యేసుతో పాటు శిష్యులు ధోనికి వెళ్తా ఉంటారు. సో ఒకసారి అది ఎవరైనా ఒకసారి చూపిస్తారా? ఒకసారి రిఫరెన్స్ చెప్తారా? ఒకసారి మార్కు 3:30
4:37. ఓకే ఓకే, థ్యాంక్స్ అండి. మార్కు 4 వచ్చాయి, 35 నుంచి చూద్దాం. సో ఇది మనందరికి తెలిసిన కాంటెస్టే కాబట్టి ఇంక మనం చదవక్కర్లేదు. కానీ సో ఇక్కడ అంట ఏసైతో పాటు శిష్యులు ఉన్నారంట. అయితే వాళ్ళు త్వరగా వెళ్ళిపోదాం అని చెప్పి ఏం చేశారంట, పడవ ఎక్కారంట. సో పడవ ఎక్కిన తర్వాత ఏమైందంటే ఏసై పక్కనే ఉన్నాడు. అయితే అక్కడ పెద్ద తుఫాన్ రేగిందంట. ఒకసారి మనం చదువుదాం, ఒకసారి చూడండి 37 వచ్చిన. అప్పుడు పెద్ద తుఫాన్ రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయింది. సో దోణి నిండిపోయిందంట, అంటే పడవ నిండిపోయిందంట. ఆయన దోణి అమరం మీద తలగడ మీద తలవాల్చుకుని నిద్రించుకున్నారు. వారు ఆయన లేపి, బోధకుడా, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని ఆయనతో అనింది. సో ఇది మనకి బాగా తెలిసిన కాంటెస్ట్. సో అంటే ఏంటంటే ఇక్కడ ఏసై ఉన్నాడు, పక్కనే శిష్యులు ఉన్నారు, వీళ్ళిద్దరూ ఒకే పడవలో లేదా ఒకే దోణిలో ఉన్నారు. అయితే వీళ్ళకు ఒక విషయం తెలిసి ఉండాల్సింది ఏంటంటే వీళ్ళతో పాటు ఏసై ఉన్నాడు అన్న విషయం. ఓకేనా? అయితే అక్కడంటే పెద్ద తుఫాన్ రేగిందంటే ఇక్కడ చెప్తున్నది ఎవరు? శిష్యులు ఎవరు అసలు? జాలర్లు. అవునా? జాలర్లు అంటే సముద్రంలోకి వెళ్ళి ఎక్కువగా రెగ్యులర్ గా వెళ్ళి చేసి వచ్చేవాళ్ళే. వాళ్ళు భయపడ్డారంటే వాళ్ళకి ఏ రేంజ్ లో భయం వేసి ఉంటుంది ఆలోచించండి ఒకసారి. అవునా? పెద్ద తుఫాన్ వచ్చింది, వాళ్ళకి భయం వేస్తుంది. ఎంత భయం వేసిందంటే మేము చచ్చిపోతామేమో అని అంత భయం వేసింది. కానీ వాళ్ళు అక్కడికి వచ్చి ఏసీతో అంటున్నారంట, ఏమని? మేము నశించిపోతున్నాము, నీకు చెప్పలేదా అంటే ఆయనేమో కొడుకుని ఉన్నారు. సో చాలా మంది ఈ కాంటెస్ట్ ఏమంటారంటే ఏసయ్య కావాలని నిద్రిస్తున్నట్టు నటిస్తున్నాడు, శిష్యుని టెస్ట్ చేద్దామని అంటారు. కానీ కాదు. ఏసయ్య ఈ భూమి మీద ఉన్నంతకాలం కేవలం మనిషి, ఒక మామూలు మనిషి ఎలా ఉంటాడో అలాగే ఉన్నాడు. ఓకేనా? అందుకే మన బైబిల్లో కూడా మాట్లాడుతుంది, ఆయన పూర్తిగా నరుడును పూర్తిగా దేవుడనై ఉన్నాడు అని. ఓకేనా? అంటే ఆయన ఇక్కడ మనిషి రూపాన్ని ఉన్నాడు. సేమ్ మనిషి ఏమైతే చేస్తాడో, ఆకలిస్తే మనిషికి ఎలా అయితే ఆకలిస్తుందో, మనిషికి అయితే ఎలా అలసట వచ్చిందో, మనిషికి ఎలా అయితే బాధ కలిగిందో, మనిషికి ఎలా ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో అన్ని ఇబ్బందులు అయిపోయాడు. అందుకే బైబిల్లో మనకు మాట్లాడుతుంది, ప్రతి విషయంలో ఆయన మనకు మాదిరించి వెళ్ళాడు అని. అర్థమవుతుందండి? అంటే ఇక్కడ చాలా మంది ఈ కాంటెస్ట్ ని చాలా తప్పుగా మాట్లాడతారు. ఏమనంటే కావాలని ఏసై నిద్రిస్తున్నట్టు నటించాడు అని. ఏసై ఎక్కడ నటించలేదండి. ఓకేనా? ఇక్కడ ఆయన అలిసిపోయాడంట. ఎందుకని అలసిపోయాడో తెలుసా? ఆయన పగలున్నంత సేపు దేవుడి పనే చేసేవాడు, వాక్యమే చెప్పేవాడు, లేదా ఎవరికైనా అవసరమైతే స్వస్థతలు చేసేవాడు. ఓకేనా? లేదా ఎవరికైనా అవసరమైతే ప్రార్థన చేసేవాడు. ఇదే పనిలో ఉండేవాడు తప్ప వేరే పనులు చేసేవాడు. ఓకేనా? అలాంటి మనం కూడా ఇప్పుడు కంటిన్యూస్ ఒక పని చేస్తున్నాం అనుకోండి. ఓకేనా? ఈ రోజుల్లో మనం ఎక్కువ చేసే పని ఏంటి? ఎక్కువగా ఫోన్ ఉండటమేగా. ఫోన్ లేదు, ఏదో పని ఇంట్లో ఏదో పని చేసి, లేకపోతే నుంచి సాయంత్రం దాకా ఏదో పని చేస్తున్నాం అనుకోండి. మనకి కసీపుడికి ఏమవుతుంది? నైట్ పడుకోగానే వెంటనే నిద్ర వచ్చేస్తుంది. అలాగే ఇక్కడ కూడా ఏసీ పడుకునిపోయాడంట, డోర్ నిండిపోయిందంట. డోర్ నిండిపోయింది అంటే ఈయన కూడా తెలుస్తూ ఉంటది కదా, మీకు నీళ్ళు మీద పడుతున్నప్పుడు ఎవరికైనా తెలుస్తుంది. అంతలా పడుతున్న ఆయనకి తెలియట్లా. ఓ పక్కన శిష్యులు కంగారు పడిపోతున్నారు. ఎంత జరుగుతుందంటే అలా కేకలు వేస్తారుగా, బాబోయ్ 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 అని కేకలు వేస్తారుగా. సో ఎంత జరుగుతున్నా కూడా ఏసై లెగట్లేదంట. ఓకేనా? ఏసై అలా పడుకునే ఉన్నారంట, నిద్రించుతున్నాడు అని రాశారు దీన్ని. ఓకేనా? ఆయన నిద్రపోతున్నాడు, అలసటగా ఉన్నాడు కాబట్టి. ఓకేనా? అయితే వాళ్ళు ఒక మాట ఏమంటున్నారంటే, ప్రభువా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అంటే, ప్రభువా లెగు, మమ్మల్ని అందరినీ మనం మునిగిపోతున్నాం, ఇప్పుడు ఏదో ప్రమాదం వచ్చిందండి, నన్ను కాపాడంటామా మమ్మల్ని అందరూ కాపాడుతున్నాం అంటామా? మనం అందరం కాపాడబడాలి కదా. అవునా కదా? ఇక్కడ ఏదో జరిగింది, మనం అందరం కాపాడబడాలి. అంతేగాని నన్ను కాపాడంటే, నన్ను పట్టించుకోరా అంటే దాని అర్థం ఏంటి? స్వార్థమే కదా. అంటే ఇక్కడ ఏం అడుగుతున్నారంటే, నువ్వేమైనా పడలా, ఎవరు కాపాడబడాలి? శిష్యులు కాపాడబడాలి. మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అంటే వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే, నీ కోసం మేము వచ్చాం. ఎందుకు వచ్చాం? నువ్వు వాక్యం చెప్తానంటే వెనకాల వచ్చావు, నువ్వు ఏదో మెసేజ్ చెప్తానంటే ఎంట కూర్చున్నావు, నువ్వు వాళ్ళకి రొట్టెలు అవి మంచి పెడతావు అంటే చూద్దా కూర్చున్నావు. ఎవరి పని మీద వచ్చావు? నీ పని మీద వచ్చావు. కాబట్టి ఇప్పుడు ఎవరు కాపాడాలి?
నువ్వే కాపాడాలి. అంటే ఎలా మాట్లాడుతున్నారంటే స్వార్థంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు అక్కడ ఏదైనా ప్రమాదం జరిగితే ఆయనకు కూడా ప్రమాదం జరుగుతుందిగా. కానీ ఇక్కడ ఒక చిన్న విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు ఉన్నది దేవుడితో అన్న విషయం వాళ్ళు మర్చిపోయారు. అలాగే జరిగిన ప్రమాదం మాత్రమే గుర్తుంటుంది. మనం కూడా చాలాసార్లు ఏంటంటే మనకు కనబడే సిచ్యువేషన్సే కనబడదు. ఇంకా చెప్పాను కదండి, ఏలియాకి ఆ రాణి చెప్పిందంట, రేపొద్దుడికి నేను చంపేస్తానంట. అదే కనబడుతుంది. రేపొద్దుడికి నువ్వు అప్పు కట్టేయాలి, రేపొద్దుడికి నువ్వు నీకు ఈ పరిస్థితి అయిపోవాలి, లేకపోతే మనకి ఈ సంవత్సరం జాబ్ వచ్చేయాలి, ఇంకా నీకు రాదు. మనకి సాతాను చెప్పే సమాధానం ఎలా ఉంటుందంటే, మనం ఎక్కడైనా జర్నీ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు ఇలా ఎత్తు మీద నుంచి వెళ్తాం. అలా ఎత్తు దాకా ఎక్కుతున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం బస్సులో ఉన్నాం, లేదా కారులో ఉన్నాం, లేదా బైక్ మీద ఉన్నాం. అలా ఎత్తు మీద ఎక్కినప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే అటువైపు ఉన్న దారి మనకు కనబడదు, ఇక్కడతో ఎండింగ్ లా కనబడదు. అటువైపు దారి ఉందా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఓకే, కానీ అక్కడ దాకా వెళ్తేనే మనకు తెలుస్తుంది దారి ఉందో లేదు. ఈ విషయం అంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇది పెద్ద విషయమా అని అనుకోవచ్చు ఎవరైనా. ఏంటి బాధపడడం కూడా అంత పెద్ద విషయమా? ఒకటి చెప్పిన, ఒక 1000 లీటర్ల పాలు తీసుకున్నాం. 1000 లీటర్ల పాలు తీసుకున్నాం, ఒకే ఒక విషం చొక్క తీసుకున్నాం, ఏమైపోతే పాలని? అవునా కదా? అలాగే మన మైండ్ కూడా, అంటే ఒక ఇంగ్లీష్ లో కొటేషన్ ఉంటుంది, ఏమన్నదంటే ఎంప్టీ మైండ్ ఈస్ ద డెవిల్స్ వర్క్ షాప్. అంటే ఖాళీగా ఉన్న మైండ్ అంట దెయ్యాలు పనిచేసే వర్క్ షాప్ అంట. దెయ్యాలు పనిచేస్తూ ఉంటాయి. అంటే నువ్వు ఎలా ఉంటదంటే నీ పరిస్థితి, ఇదిగో నిన్ను అందరూ తిట్టేస్తున్నారు, ఇదిగో నేను ఎవరో పట్టించుకోవట్లేదు, ఇది నీ పిల్లలను నేను పట్టించుకోవట్లా, లేకపోతే నీ మొగుడే నేను పట్టించుకోవట్లా, లేదా నీ భార్య నేను పట్టించుకోవట్లా, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళే, మీ అమ్మాయి పట్టించుకోవట్లా, మీ నాన్నే పట్టించుకోవట్లా, మీ అన్నయ్యలే పట్టించుకోవట్లా. సో ఇంకెందుకు నువ్వు బతకడం, చచ్చిపోవచ్చు కదా. ఇలాంటి థాట్స్ ఎక్కువగా సాతాను రప్పిస్తాడు. ఎందుకో తెలుసా యేసయ్య మనం కనిపించినప్పుడు నువ్వు భయపడకు అని చెప్తే, సాతాను మనకి ప్రతిసారి చెప్పే మాట ఏంటో తెలుసా, నీ వాళ్ళు కానీ చచ్చిపో. ఎందుకంటే నువ్వు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావు? నరకానికి వెళ్తావు. అవునగా? నువ్వు బతుకుంటే, నువ్వు మంచిగా బ్రతికితే, చాలా సార్లు మనకు వచ్చిన కష్టాలు బట్టి ఏమనిపిస్తుంది అంటే, దేవుడు నన్ను మర్చిపోయాడండి, నా ఒక్కడికి ఇన్ని కష్టాలా, ఎన్నిసార్లు చేశాను నేను, ఎంత చేస్తున్నాను నేను, ప్రతిరోజు చర్చికి వెళ్తాను, ప్రతిరోజు బైబిల్ చదువుతాను, లేకపోతే చర్చిలో ప్రతి పని నేనే చేస్తాను, లేదా పాస్టర్ గారి నేను చాలా సపోర్ట్గా ఉంటాను, దేవుడి విషయంలో నేను చాలా ముందు ఉంటాను, కానీ నాకన్నా వెనకాల ఉన్న వాళ్ళకి బాగుంది, చర్చికి రానోడికి బాగుంది, దేవుడిని పట్టించుకున్నోడికి బాగుంది. కానీ ఏమనుకుంటున్నాం అంటే, దేవుడు మనకి ఇచ్చేదాన్ని మనం చూడబట్ల. ఈ విషయం చాలా మందికి, ఈవెన్ క్రిస్టియన్స్ గురించి మాట్లాడుతున్నాను, అవుటర్ క్రిస్టియన్స్ గురించి కూడా మాట్లాడట్లా. దేవుడు ఎవరినైతే ఏర్పరచుకున్నాడో వాళ్ళను కూడా సాతాను ఏం చేస్తాడంటే భ్రమపరిచే ఛాన్స్ ఉంది. మనం చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి ఈ విషయాన్ని. ఎందుకంటే మనం గనక ఈ విషయాన్ని సరిగ్గా ఆలోచించుకోకపోతే సాతాను మనల్ని భ్రమపరిచి ఏం చేస్తాడంటే, నువ్వు చచ్చిపోవడం మంచిది, నువ్వు బతకడం అనవసరం, నీకు వచ్చిన రోగం తగ్గదు, నీకు ఎప్పటికీ పిల్లలు పుట్టరు, నీకు ఏ సంవత్సరానికి జాబ్ రాదు, నువ్వు అనుకుంటున్నట్టు నీ ఇంట్లో ఎప్పుడు హ్యాపీగా ఉండవు నువ్వు. అందుకే కదా ఈ రోజుల్లో చాలా మంది నాకు ఏది హాని లేదు కాబట్టి నేను చచ్చిపోతా. మనం ఒక మాట చెప్పిన, ఏదో రోజు చచ్చిపోతాం ఖచ్చితంగా. మనం ఎంత కాపాడుకున్నా, మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నా, మనకి ఏదో రోజు చచ్చిపోతాం. ఓకేనా? దానికి మనమే ఎందుకు ముందు చేయడం అలాంటి పనులన్నీ? మనమే ఏదో ఒకటి చేసుకోవడం, మనమే ఏదో ఒకటి మంది తాగేయడం, మనమే ఏదో ఒకటి చేసేసుకోవడం. ఈవెన్ దేవుడిని నమ్ముకున్న వాళ్ళు కూడా ఏమవుతుందంటే, మనం ఒకవేళ కనుక దేవుడికి ఆ సమయాన్ని ఇవ్వకపోతే, దేవుడితో ఎక్కువసేపు కనుక మనం ఉండకపోతే మనకి ఏమనిపిస్తుంది అంటే, మనం బ్రతకడం అనవసరం. వీళ్ళు ఎక్కడికి వచ్చి అడుగుతున్నారంట, మేము నశించిపోతున్నాం, నీకు చింతలేదా? సో ఏసీ చెప్తున్నాడు, నువ్వు దేని గురించి చింతించద్దు. ఎందుకు చింతించద్దు అంటారో తెలుసా? నీకు 1 అలా యాడ్ అవుతూ ఉంటే ఏమైపోతుందంటే, మనకి ఏదో ఉంటుంది కదా సామెత, చినుకు కలిస్తే తుఫాన్ అయిపోతుంది. అవునా కదా? అంటే అది పెద్దది అయిపోతుంది. సో అంటే మనం ఒకే దాని మీద మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు, ఒకే దాని గురించి మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు మనకి బాధ ఎక్కువైపోతుంది.
ఓకేనా? దేవుడు మనం నుంచి ఆశించేది మనం బాధపడడం కాదు. చాలా మంది ఏమనుకుంటారంటే వీళ్ళ క్రిస్టియన్స్ అని తెలియాలంటే ఇప్పుడు ఏడుస్తూ ప్రార్థన చేయడం, ఏడుస్తూ ఉండడం, ప్రతి దాంట్లో ఏదో కోల్పోయినట్టు, సంతోషమే లేనట్టు. ఓకేనా? ఆ పైన ఒక మాట కనుక మనం చదవగలిగితే ఫిలిప్పీలు 4:4 ఎల్లప్పుడూ ఆనందించుడి అనే మాట ఉంటుంది. ఎలా ఆనందించాలంట ఒకసారి చదువుదాం అది. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుకుని ఆనందించుడి, మీ సహనంలో సకజనులకి తెలియనుడి, ప్రభు సమీపంలో. ఈ మాట ఎక్కడ చెప్తున్నా తెలుసా అండి? పౌలు జైల్లో ఉండి చెప్తున్నాడు. జైల్లో ఉండి చెప్తున్నాడు ఏమని తెలుసా? మీరు ఎల్లప్పుడూ ఆనందించుడి, ప్రభువునందు ఆనందించుడి. మనం కూడా దేవుళ్ళు ఆనందించడం నేర్చుకోవాలి, దేవునితో ఉండడం నేర్చుకోవాలి. మనం చుట్టూ ఉన్న పరిస్థితులను చూస్తున్నాం. ఇక్కడ ఉన్న శిష్యులు ఆ సముద్రం చూస్తున్నారు, పడవ కెపాసిటీ చూస్తున్నారు, పడవలో వచ్చిన వెయిట్ చూస్తున్నారు. సో వాళ్ళకి అర్థమైపోయింది. ఏమని అర్థమైపోయిందంటే ఇది మునిగిపోతే, ఈ నట్టనడ సముద్రంలో మునిగిపోతే ఎవడైనా చచ్చిపోతాడు. ఇంకొక చిన్నది మనం ముందుకు వెళ్దాం. ఒకసారి నాకు కొంచెం చూసే టైం లేదు, మీరే కొంచెం చూసి చెప్పాలని. ఓకేనా? మార్కు 1వ అధ్యాయానికి వద్దాం. మార్కు 1వ అధ్యాయానికి వద్దాం. మార్కు 1వ అధ్యాయంలో మార్కు 1వ అధ్యాయంలో 40 వచ్చిన ఒకసారి చూడండి. అక్కడ ఏసీ ఏం చేశాడు? మార్కు 1వ అధ్యాయంలో ఒక కుష్ఠరోగి వచ్చాడంట, ఆయన దగ్గర మోకాళ్ళు ఉన్నాడంట. ప్రభువానికి ఇష్టమైతే శుద్ధి చేయన్నాడంట. ఏసీ ముట్టుకున్నాడంట, స్వస్థపడిపోయాడంట. ఓకేనా? తర్వాత 2వ అధ్యాయానికి వద్దాం. 2వ అధ్యాయం ఫస్ట్ నుంచి కనుక మనం కొంత చూస్తే అక్కడ పక్షవాతం గల ఆయన ఒక ఆయన ఉన్నాడంట. ఓకేనా? పక్షవాతం గల ఒక ఆయన ఉంటే 11వ వచనంలో చెప్తున్నాడు, పక్షవాయువు గలవాడిని చూచి నువ్వు లేచి నీ పరుపెత్తు నీ ఇంటికి వెళ్ళు అని చెప్పాడంట. అంటే ఫస్ట్ అధ్యాయం ఏం చేశాడు? కుష్ఠరోగిని స్వస్థపరిచాడు. 2వ అధ్యాయం ఏం చేశాడు? పక్షవాతం గల అతన్ని బాగు చేశాడు. ఓకేనా? 3వ అధ్యాయానికి వద్దాం. 3వ అధ్యాయానికి వద్దాం. 3వ అధ్యాయంలో ఫస్ట్ ఓచ్ చేయగలవాడు ఒక అర్థం ఉన్నాడంట. 3వ అధ్యాయం స్టార్టింగ్ లో ఉంది కదా, ఓచ్ చేయగలవాడు ఒక అర్థం ఉన్నాడంట. ఆ రోజు విశ్రాంతి దినమంట. అయినా కూడా ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పుకోవచ్చు. ఇక్కడ విశ్రాంతి దినాన్న ఒక ఓచ్ చేయగలవాడు కనబడ్డాడంట. ఏసీ కనబడ్డాడని ఉందా? అతను వచ్చి ప్రభువులను స్వస్థపరిచాడా ఉందా? స్వస్థపరచు అని అడిగాడా? ఒకసారి కొంచెం చూసి చెప్తారా? ఉండేను. సరే, 3వ వచనంలో చూడండి ఒకసారి. ఆయన ఏమంటాడంటే నువ్వు లేచి మధ్య నిలవమని ఓచ చేయగలవు అంటే చెప్పగా. అంటే ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్. ఓచ చేయగలవాడు ఒక అతను కనబడ్డాడంట. కనబడితే ఏసీ అన్నాడంట నువ్వు లేచి నుంచో అని చెప్పాడంట. ఓకే, లేచి నుంచోమని చెప్పి స్వస్థపరిచాడు. అయితే ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే ఓచ చేయగలవాడు అడిగాడా? నన్ను స్వస్థపరచు అని అడిగాడా? అడగల. ఓకేనా? కొన్ని స్వస్థపరుచుతాడేమో చూస్తున్నాడా? అలా రాస్తుందా? మనం జక్క విషయంలో చూస్తాం, ఆయన ఎవరో అని చూడాలని ఆశించాడండి. కానీ ఇక్కడ అతను ఎక్స్పెక్ట్ చేయట్లా, నాకు బాధ ఉందని చెప్పలా. కానీ ఏసై అంట వాక్యం చెప్పే ఆయన, దేవుని మాటలు ప్రకటిస్తూ ఆయన చెప్పలేకపోయాడు. నీ పిల్లలు నీ కళ్ళెదురు ఏడుస్తూ ఉన్నారనుకోండి, నువ్వు ఆగుతావా? అరే నాకు అది చెప్పలేదండి, నాకు ఇది కావాలని అని నువ్వు ఆగుతావా? నిజంగా ఆగుతావా? వాడు ఏదో ఏడుస్తున్నాడు, వాడికి ఏదో ప్రాబ్లం వచ్చింది, వాడు ఏదో సైకిల్ తెస్తే కింద అడిపోయాడు. సో నువ్వు వెళ్ళి ఆడు నన్ను లేపలేదండి కాబట్టి నేను లేపట్లేదండి, ఆడు ఎప్పుడు లేపండి అప్పుడు లేపుతానండి అని అంటావా? మనం అంటే మన కష్టం, మన బాధ, మన ఇబ్బంది నువ్వు చెప్పక్కర్లా. ఇంకా చెప్పాను కదా, పండగ వస్తుంది, మా పిల్లలకి బట్టలు కొనాలి అని నీకు తెలుసు. నీ కొడుకు అడిగితే నువ్వు పోవం. మా అబ్బాయి ఇంకా అన్నం పెట్టమలేదండి అందుకే పెట్టట్లేదండి అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇక్కడ కొంతమంది పిల్లల తల్లులు ఉన్నారు కాబట్టి అడుగుతున్నారు. మా అబ్బాయి అడగలేదండి, అమ్మ ఆ క్లాసులో అన్నం పెట్టాను అందుకే పెట్టలేదండి ఈ రోజు అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? సామెత ఉంది కదా, అడగని అమ్మాయిని పెట్టదని, అడగకుండా అమ్మ పెడతదండి. ఈరోజు మదర్స్ డే కదా, అందుకే చెప్తున్నా. మొదటి అధ్యాయంలోనేమో
మొదటి అధ్యాయంలో ఏం చేశాడు యేసయ్య? కుష్ఠరోగిని స్వస్థపరిచాడంట. రెండో అధ్యాయంలో పక్షవాయువు గల అతన్ని స్వస్థపరిచాడంట. మూడో అధ్యాయంలో ఓర్చేయగల వాడిని స్వస్థపరిచాడంట. ఇవన్నీ అద్భుతాలు కాదా? అద్భుతాలే కదా. నాలుగో అధ్యాయంలో చివరికి వచ్చేటప్పటికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంకా కొంచెం కనుక నాలుగో అధ్యాయంలో కూడా మనం చూస్తే ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయనకి అందరికీ వాక్యం చెప్తున్నట్టు అనిపిస్తే ఈయన అధికారం గలవారి వాళ్ళే మాట్లాడినట్టు ఉన్నది అంటారు బైబిల్లో. మనందరికీ తెలుసు ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నారంటే ఈ రోజుల్లో చాలా మంది ఏమంటారంటే ఆయన యేసుప్రభు దేవుడు కాదండి, యేసుప్రభు ఒక ప్రవక్త అండి, లేకపోతే యేసుప్రభు దేవుడి కుమారుడే కానీ దేవుడు కాదండి అనే వాళ్ళు ఉన్నారు కాబట్టి చెప్తున్నా, స్ట్రెస్ చేసి చెప్తున్నా. ఓకేనా? ఇక్కడ ఏమవుతుందంటే మనందరికి తెలిసిందే కాబట్టి నేను ముందుకు వెళ్తాను. సో అప్పుడు ఆయన లెగిసి అంటాడంట, మనం నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని అంటే అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఓరకుండు అని సముద్రంలో చెప్పాడంట. ఓకేనా? ఒక చిన్న విషయం, ఒక పెద్ద కుక్క ఉంది అనుకోండి. ఓకేనా? ఒక పెద్ద కుక్క ఉంది అనుకోండి. ఆ యజమాని ఎక్కడి నుంచి అరగో అన్నాడు అనుకోండి, ఆగిపోద్దా లేదా? ఇక్కడ యజమాని ఎవరో తెలుసా అండి? యేసయ్య. అర్థమవుతుందండి. అందుకే కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు అని అంటారు. చాలా మంది యేసయ్య అంటే ఏమనుకుంటారంటే 2026 సంవత్సరాల క్రితం మాత్రమే ఆయన ఉన్నాడు, అంతకుముందు లేడు అని అనుకుంటారు. ఓకేనా? యేసయ్య ఉన్నాడు, కానీ మనిషి రూపంగా ఆయన వచ్చింది 2026 సంవత్సరాల క్రితం వచ్చాడు, అంతకుముందు ఉన్నాడు. చాలా మంది ఏదో పెద్ద పెద్ద క్వశ్చన్ అడుగుతూ అనుకుంటారు, మరి యేసుప్రభు రాకముందు వాళ్ళు ఎవరు నమ్ముకున్నాడు? యేసయ్యనే నమ్ముకున్నారు, యేసయ్యకే ప్రార్థన చేశారు. ఈ రోజు చూడాలని చాలా మంది ఆశపడ్డారు, కానీ మీరు చూస్తున్నారు అంటాడు. అంటే యేసయ్య కోసం చాలా మంది వెయిట్ చేశారంట. అబ్రహాము ఈ దినం చూద్దులని ఆనందించాడు అని ఉంటుంది బైబిల్. ఆయనే చెప్తాడు అన్నమాట. అవునా కదా? సొలొమోను కన్నా గొప్పవాడి ఉన్నాడు అనే మాట ఉంటుంది. అవునా? దేవాలయం కన్నా గొప్పవాడి ఉన్నాడు అనే మాట ఉంటుంది. ఓకేనా? అయితే వీళ్ళు ఒక మంచి పని చేశారు. ఏంటో తెలుసా? వాళ్ళు దేవుడి దగ్గరకు వచ్చి చెప్తున్నారంట, ప్రభువా మమ్మల్ని కాపాడు అని ఉంటే బాగుండేది, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా? ఓకేనా? అంటే నీకేం పట్టదా? నువ్వు మమ్మల్ని పట్టించుకోవా? మా మా అవసరం తీర్చువా అంటే డిమాండ్ అనమాట, రిక్వెస్ట్ కాదు, డిమాండ్. ఓకేనా? అయినా కూడా యేసయ్య ఏం చేశాడంట, వెంటనే ఓరగుండు అని చెప్పాడంట సముద్రాన్ని. వెంటనే ఏమైపోయిందంట, వెంటనే లోబడిపోయిందంట, మిక్కిలి నిమ్మలం అయిపోయిందంట. అప్పుడు ఏదో మాట అంటాడంట, మీరెందుకు భయపడుతున్నారు? అలాగే ఒక విషయం అర్థమై కాదు, మనం కూడా ఇప్పుడు చర్చిలో ఉన్నాం కదా, అంటే ఇక్కడ కూడా యేసయ్య ఉన్నట్టే. అవునా? మన ఇంటికి వెళ్ళినా మనతో పాటు యేసయ్య ఉన్నట్టే. మరి మనం ఎందుకు భయపడుతున్నాం? మనం భయపడట్లేదా? మనం బాధపడట్లేదా? మనం ఇబ్బంది పడట్లేదా? దేవుడు మనకి ఎందుకు ఆ పరిస్థితి రప్పిస్తాడంటే, ఎందుకు మనల్ని ఇబ్బంది పెట్టాలని అనుకుంటాడంటే, అసలు విషయం చెప్పిన దేవుడు మనకి మంచిది ఇవ్వాలనుకుంటాడు. అదవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లి సంబంధాలు ఏం చూస్తున్నారు అనుకోండి, సెట్ అవ్వట్లేదు. ఈ సంబంధం చూస్తాం సెట్ అవ్వడం, ఇంకో సంబంధం చూస్తాం సెట్ అవ్వడం, ఇంకో సంబంధం చూస్తాం సెట్ అవ్వడం. ఎందుకు సెట్ అవ్వట్లేదు తెలుసా? దేవుడు నీకు మంచిది ఇవ్వాలనుకుంటాడు, ఇంకా మంచిది ఇవ్వాలనుకుంటాడు. ఒక అతనంట జాబ్ కోసం ట్రై చేస్తే రాలేదంట. సరే ఇలా కాదని చెప్పి ఎలక్షన్ లో పోటీ చేద్దామని చెప్పి వాటర్ కౌన్సిలర్ అంటారు కదా, అలాంటికి ట్రై చేశారంట, గెలవలేదంట. ఎమ్మెల్యే అలాంటికి ట్రై చేశారంట, అవ్వలేదంట. ఎంపీకి ట్రై చేశారంట, అవ్వలేదంట. ఓకేనా? ఫైనల్ గా లాస్ట్ లో పొజిషన్ ఉంటుంది కదా, ఆ పొజిషన్ ట్రై చేస్తే సెలెక్ట్ అయ్యాడంట. ఎవరో తెలుసా? అబ్రహాం లింకన్. అతనంట ప్రతిదీ ట్రై చేశాడంట, ప్రతి దాంట్లో ఫెయిల్. ఎందుకో తెలుసా? దేవుడు ఇవ్వాలనుకుంటుంది హై పొజిషన్, నీకు ఇవ్వాలనుకుంటుంది మంచిది, కానీ నువ్వు దేంతో సెటిల్ అయిపోదాం అనుకుంటున్నావు తెలుసా? గొడవైతే సెటిల్ అయిపోదాం అనుకుంటున్నావు, లాభం అయితే సెటిల్ అయిపోదాం అనుకుంటున్నావు.
ఒక్కొక్కసారి మనం ట్రై చేస్తే జాబ్ రాకపోవచ్చు. సో దేవుడు తగిన సమయం ముందు హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దేన మనసు కలిగి ఉన్నారండి. ఓకేనా? అంటే మనం కూడా మన లైఫ్ లో చాలా సార్లు భయపడిపోతూ ఉన్నాం. ఎప్పుడైతే మనం ఏసీ దగ్గరికి ఆ విషయం తీసుకొచ్చామో, అందుకే చెప్తున్నాడు దేని గురించి చింతించొద్దు, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనం చేత కృతజ్ఞత పూర్వకంగా దేవునికి తెలియచేయండి. అప్పుడు ఏమవుతుందంట, సమస్త జ్ఞానానికి మించిన దేవుని జ్ఞానం మీకును మీ తలంపులకును కావాలి ఉన్నాడు. అంటే మనం చేయాల్సింది చేయట్లా. అర్థమవుతుందండి? మనం ఏం చేయాలి? మన ప్రాబ్లం దేవుడికి చెప్పాలి. మనం ఏం చెప్తాం? దేవుడి తప్ప ఊళ్ళో వాళ్ళందరూ చెప్తాం, ఇదిగో నా పరిస్థితులు అయిపోయింది, ఇవాళ నన్ను ఎలా చేశారు, నన్ను ఎలా అనుకుంటున్నారు, నన్ను పట్టించుకోవట్లేదు, నన్ను ఇష్టపడట్లేదు, నన్ను కేర్ చేయట్లేదు. మనం ఎవరికి చెప్పాలి? దేవుడికి చెప్పాలి. అంటే నీ పరిస్థితి ఎలాంటిదైనా కూడా నువ్వు ఎవరికి చెప్పాలి? దేవుడికి చెప్పాలి. ప్లస్ నువ్వేం చేయాలంట? ఆనందించాలంట. ఇంకొక చిన్న విషయం నేను గుర్తు చేసి నేను ముగించేస్తాను, ఇంకెక్కువ టైం తీసుకోను. మనకి యోసేపు తెలుసు కదా. యోసేపు 17 ఏళ్ళు ఉన్నప్పుడు తన తండ్రికి దూరం అయిపోయాడు. అమ్మ చిన్నప్పుడే చచ్చిపోయింది. బ్రదర్స్ అదే సహోదరులు అతన్ని ద్వేషిస్తూ ఉన్నారు, పట్టించుకోవట్లేదు. వీడిని ఎప్పుడు నాశనం చేద్దామా, వీడిని ఏం చేద్దామా అని చెప్పి ఎప్పుడు చూస్తున్నారు. అయితే ఒక రోజు టైం వచ్చింది, గుంటలో పడేశారు, బానిసగా అమ్మేశారు. ఓకేనా? ఇది మన అందరికీ తెలిసిన విషయం. సరే, బానిసగా అమ్మేసిన తర్వాత మీరు ఎక్కడైనా చూడండి, యోసేపు గురించి ఒకసారి చదవండి. ఆదికాండం 37వ అధ్యాయం నుంచి మనకు ఉంటాం. యోసేపు గురించి మనకు ఎక్కడైనా యోసేపు ప్రభువా నా పరిస్థితి ఎందుకు ఇలా చేసావు, చిన్నప్పుడు అమ్మని దూరం చేస్తాం, సరే ఇష్టమో కష్టమో అన్నయ్య నుంచి దూరం చేస్తాం, నన్ను కొద్ది గొప్ప ప్రేమించేవాడు మా నాన్న, అతని నుంచి కూడా నన్ను దూరం చేస్తాం, సరే అక్కడి నుంచి దూరం చేస్తావు, సరే నన్ను బానిసగా అమ్మేసావు. బానిస అంటే ఏంటో తెలుసండి? నుంచోమంటూ నుంచోవాలి అంతే, వేరే ఆప్షన్ లేదు. అదో స్కూల్ అయినా సరే నువ్వు పిల్లల్ని ఎక్కువసేపు నుంచోబెట్టావు అనుకోండి, టీచర్కి హక్కు లేదు ఎక్కువసేపు నుంచోబెట్టావు. తెలుసా మీకు ఈ విషయం? పోలీసులకి నేరస్తుల్ని శిక్షించడానికి హక్కు లేదు. ఒక ఆధారం ఉంటుంది, కోర్టు ఆదేశం ఇవ్వాలి, అంటే ఒక హక్కు లేదు. మనకి స్వేచ్ఛ అనే హక్కు ఉంది, కానీ బానిసలకు ఆ హక్కు ఉంది. నువ్వు అన్నం పెట్టు పెట్టకు, పని చేయించు, నీ ఇష్టం. పొద్దున్న నుంచి పని చేస్తావు, రాత్రి నుంచి పని చేస్తావు. మన ఇంట్లో ఎవరైనా పని చేయడానికి వచ్చారు అనుకోండి, సరే సాయంత్రం అయిపోయింది కదా, రేపు రెండమ్మ అంటున్నాం, అవునా? ఎందుకంటే కాసేపు రెస్ట్ ఇస్తాం. భోజనం చేయాలండి అన్నాడు అనుకో, సరే భోజనం అని వదిలేస్తాం, అవునా? మన ఇంట్లో 10 మంది కొంచెం లేట్గా వచ్చింది అనుకోండి, మనం అది పట్టించుకోం, ఎందుకంటే ఏదో పని ఉంది కదా అనుకోండి. కానీ బానిసలు అలా కాదు. యోసేపు బానిసగా ఉన్నాడంట, అయినా కూడా కొన్ని అక్కడైనా పోయి అవకాశం వచ్చింది పాపం చేయడానికి, అది కూడా చేయాలి. దానికి దేవుడి ఇవ్వాల్సిన ఫలితం ఏంటి? కానీ దేవుడు ఇచ్చిన ఫలితం ఏంటో తెలిసే జైలు. ఒక వ్యక్తి జైలుకి వెళ్తే అతనికి గౌరవం ఉంటుందా? నేను మాట్లాడుతూ అడుగుతున్నా. మన ఇంటికి వచ్చారు, పోలీసులు వచ్చారు, మనల్ని అరెస్ట్ చేశారు, మన గౌరవం ఉంటుందా? మనం చూసి అందరూ అబ్బా వాడు రాస్తున్నాడు, మనం పోలీసులు తీసుకెళ్ళిపోయారు అంటే ఎలా ఉంటుంది? అవును కదా? అలానే మాటలే మనకు చాలా బాధపడతాయి. అటువంటిది 2 సంవత్సరాలు ఉన్నాడంటాడు యోసేపు, జైల్లో 2 సంవత్సరాలు ఉన్నాడు. కానీ ఎక్కడైనా మీరు ఒకసారి రెఫరెన్స్ మీ వల్ల అయితే తీసి పట్టుకోండి, ప్రభువా నన్ను ఈ పరిస్థితి నుంచి కాపాడు అని ఎక్కడైనా ప్రార్థన చేశాడు ఆ యోసేపు. మీరు చదువుంటారు కదా, చాలాసార్లు చదువుంటారు. ఎప్పుడైనా యోసేపు నా పరిస్థితి నుంచి కాపాడు, ఎందుకు నన్ను ఇలా చేసావు, ఎందుకు నన్ను మా ఇంట్లో నుంచి దూరం చేసావు, ఎందుకు నన్ను బానిసగా చేసావు, ఎందుకు నేను పర్ఫెక్ట్ గా ఉంటే నాకు అవకాశం వచ్చి నేను పాపం చేయకుండా నీ కోసం నిలబడితే దానికి ఫలితం ఏంటి? 2 సంవత్సరాలు జైలు. అప్పుడే ప్రభు నేను మంచోడు కదా ప్రభు నన్ను తప్పించాలి కదా ప్రభు, నువ్వు నాకు సాక్ష్యాలు ఇవ్వాలి కదా ప్రభు, నన్ను కాపాడాలి కదా. మనమైతే ఏమని ప్రార్థన చేస్తాం? అతను అమాయకుడు ప్రభు, అతను కాపాడు ప్రభు, అవునా కదా? నిజానికి యోసేపుకి అక్కడ ఒక అవకాశం కూడా దొరికింది తప్పించుకోవడం. ఆ అవకాశం కూడా 2 సంవత్సరాల తర్వాత వచ్చింది. అది రావడం యోసేపు ఏమైపోయాడు? రాజు తర్వాత రాజేంద్రుడు అయిపోయాడు. అంటే దేవుడు మనకి ఎప్పుడైనా ఏదైనా ఒక ప్రాబ్లం ఎదిగిస్తున్నాడో తెలుసా, ఆ ప్రాబ్లంకి సరైన సొల్యూషన్ కూడా మనకి లేట్ అవుతుందనో,
మనకి బాధ కలుగుతున్నారు. ఇప్పుడు ఒకళ్ళు ప్రెగ్నెంట్ గా ఉన్నారండి, ఫర్ ఎగ్జాంపుల్ కడుపుతో ఒకళ్ళు ఉన్నారు, కడుపు వచ్చిందని అనుకో, ఎప్పుడు కంటారు? 9 నెలలకు అంటారు కదా. వచ్చినా కానీ కాస్తా మనం ఒక మొక్క వేసుకోం, దానికి మంచి కాయలు కాస్తాయి. ఎప్పుడు కాస్తాయి? ఎప్పుడు కాస్తాయి? అది పెద్దదయ్యాక, దాని టైం వచ్చాక, అవునా కాదు? అలాగే ఒకరికి పోలీస్ జాబ్ వచ్చింది అనుకోండి, ఒకరికి పోలీస్ జాబ్ వచ్చింది అనుకోండి, వెంటనే ఆయన తీసుకెళ్ళిపోయి టోపీ పెట్టేసి లాఠీ ఇచ్చేసి ఇష్టం అని అనరు. వాడికి ట్రైనింగ్ ఇస్తాం. బాండ్ ఎలా దొరకాలి, ఎలా పరిగెట్టాలి, ఎలా షూట్ చేయాలి, అవునా, అడవుల్లో ఎలా తిరగాలి, ఎలాంటి విషయాలను ఎలా స్టడీ చేయాలి, ఇలాంటి ట్రైనింగ్ ఉంటుంది, అవునా కాదు? అలాగే దేవుడు కూడా మనకి ఏంటంటే ఇలాంటి విషయాలన్నింటిలో మనకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. మనం చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి భయపడిపోకూడదు. అయిపోయింది నా జీవితం, ఇక ఇంతే, నా పరిస్థితి ఇంతే అని అలా అనుకోకూడదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక బస్సు అంటండి, ఒక బస్సు కొండ మీదకి అలా వెళ్తుందండి. వెళ్తుంటే బస్సులో ఉన్న వాళ్ళందరూ కంగారు పడిపోతున్నారండి. అందరూ సైలెంట్ అయిపోయారంట. బాబు డ్రైవర్ ఎలా నడుపుతాడు ఏంటో అని చెప్పి అందరూ సైలెంట్ అయిపోయి ఇలా వెళ్తాడు అని అంటున్నారండి, ఇలా వెళ్తాడు అని అంటున్నారండి. ఒక పిల్ల మాత్రం ఓ తెగ ఆడేసుకుంటుందండి. ఈ బస్సు ఇన్ని వంటలు తిరుగుతుంటే ఒక చిన్న పిల్ల ఆడేసుకుంటున్నాను. ఆడేసుకున్నాడు. ఒక పెద్ద ఆయన పిలిచి నీకు గుర్తు ఉందా లేదా, ఓ అల్లరి చేస్తాడంటే, అతను అంత కష్టంగా నడుపుతున్నాడు, నీకు కొంచెం కూడా భయం లేదా అని చెప్పి పిల్లలు తిడుతున్నాడు. తిడుతుంటే ఆ పిల్లలంటే నాకెందుకు భయం, నడిపేది మా నాన్నే కదా అన్న. అర్థమైందండి? అంటే అక్కడ ఉన్న పరిస్థితి మనం ఏం చూస్తున్నాం అంటే చుట్టూ ఉన్న పరిస్థితిని చూస్తున్నాం. ఇక్కడ కూడా శిష్యులు ఏం చూస్తున్నారంటే అలలను చూస్తున్నారు, సముద్రాన్ని చూస్తున్నారు, ధోనిలో నీళ్ళు నిండిపోయాయంట అది చూస్తున్నారు. కానీ అదే ధోనిలో ఏసీ ఉన్నాడని చూస్తున్నారు. ఒకవేళ చూస్తే వాళ్ళకి అర్థమై ఉండదు. అందుకే ఇంకో చోట అంటది మత్తయిలోనే ఎక్కడో, అల్ప విశ్వాసులారా మీరు ఎందుకు సందేహించారు అన్నది. అర్థమవుతుందండి? మనం దేవుడిని సందేహించకూడదు, దేవుడిని నమ్మాలి. ఓకేనా? దేవుడు మనకు మంచి ఫలితం ఇస్తాడని ఆశించాలి. అప్పుడే బైబిల్లో మాట అంటారు కదా, ఆ ఆత్మలో మీరు అడుగు వాటిని మీరు పొంది ఉన్నారని నమ్ముది అని. అంటే మనం పొందుతామనే ఉద్దేశంతో మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు నీకు ఏదో ప్రాబ్లం ఉంది, ప్రభు నాకు ఆ ప్రాబ్లం తీర్చు అని అంటావు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? తీరిపోయినట్టే. ఎందుకంటే బైబిల్లో మాట ఉంటుంది, నీ నాలుగు వెళ్తే నీ జీవ మరణాలు దాగి ఉన్నది అని. అంటే నువ్వేమనుకుంటే నీ లైఫ్ అలాగే ఉంటుంది. నాకు ఇంతే, నా ఆరోగ్యం ఇంతే, నా పరిస్థితి ఇంతే, నా కష్టాలు ఇంతే, నా జీవితం ఇంతే, నువ్వు ఎలా అనుకుంటున్నావో నీకు అలాగే ఉంటుంది. ఎందుకంటే నువ్వు అదే నమ్ముతున్నావు. మనకి అన్నా కూడా చాలా పిల్లలు పుట్టలేదు అని బాధపడుతూ ఉంటుంది. అక్కడ చూడండి, అప్పటి నుంచి తన బాధపడడం మానేసింది అని ఉంటుంది. మొదటి అధ్యాయం ఉంటుంది చూడండి ఒకసారి. ఓకే, న్యాయాధిపతులు మొదటి అధ్యాయం. సో అప్పుడు తనకి పిల్లలు కలిగారు. మనం కూడా ఏం చేయాలి తెలుసా? మనకు బాధ వస్తే బాధపడడం కాదు కావాల్సింది. ఏం చేయాలి తెలుసా? మన దేవుడికి చెప్పుకోవాలి, మన తండ్రికి చెప్పుకోవాలి. అప్పుడు మన ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందండి. ఓకేనా? మనం అలా ప్రార్థన చేద్దాం. చెప్పాను కదా, ఓ బస్సు డ్రైవర్ అలా ఎక్కిస్తున్నప్పుడు ఆ చిన్న పాపకి భయం లేదు. అలాగే మన చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి మనం కూడా భయపడకూడదు. ఎందుకంటే దీన్ని నడిపేది ఎవరు? మన తండ్రి, మన దేవుడు. ఓకేనా? చిన్న ప్రయత్నం చేసుకున్నాం. మహాపరిశుద్ధులైన మా ప్రేమలకు నిజమే ప్రభావ, చాలా విషయాల్లో ప్రభావం తీసుకున్నాం ప్రభావ. నీకు అయిష్టంగా తీసుకున్నాం ప్రభావ. మర్చిపోతూ ఉన్నాం ప్రభావ. మా ప్రాబ్లమ్స్ మాత్రమే చూస్తున్నాం ప్రభావ, మా కష్టాలు మాత్రమే చూస్తున్నాం ప్రభావ. మాతో పాటు మీరు ఉన్న ప్రభావ మేము మిమ్మల్ని చూడలేకపోతున్నాం ప్రభావ. ఇప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే ప్రభావ నీకోసం నిలబడడం మాకు నేర్పించండి ప్రభు. ధైర్యం కోసం మాకు నేర్పించండి ప్రభు. ప్రాంతంలో మేము అడిగి వాటిని ప్రభు మేము పొంది వారి నమ్మకాన్ని మాకు కలిగించండి అయ్యా. ఇప్పుడు నీకు ఇష్టంగా జీవించట్లేదేమో ప్రభా, నీ కోసం మేము బతకలేకపోతున్నాము ప్రభా, నీకు ప్రకటించలేకపోతున్నాము ప్రభా, నీ కోసం నిలబడలేకపోతున్నాము ప్రభా, నీ కోసం ఉపయోగపడలేకపోతున్నాము ప్రభా. దయచేసి మాకు ధైర్యం కలిగించండి ప్రభా. సాతాను మాకు కలిగించి ప్రతి ప్రభు దురాలోచనలు మా దగ్గర నుంచి తీసివేయమని ప్రభు, ఇప్పుడు ప్రతి బిడ్డను రక్షించమని ప్రభా. నేను తప్పుగా మాట్లాడి క్షమించమని పర్లోకం వేసిన పెట్టుకుంటున్నాను తండ్రి.